హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇంట్లో ఉదయం ఎక్కువగా అన్నం వండటం వలన సద్దన్నం అయిపోయింది. దాన్ని సింపుల్గా చింతపండు పులిహోర చేద్దామని అనుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టాను. అది నానిన తర్వాత మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి కల్లుప్పు వేసుకొని చింతపండు గుజ్జును బాగా పిసికి దాంట్లోని గుజ్జుని తీసుకోవాలి. గుజ్జును తీసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిర్చిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాటులు పెట్టుకోండి. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని ఇందాకలా చింతపులుసు పచ్చిమిర్చి కలిపి మరిగించండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగించాలి. చింతపులుసు దగ్గర పడేలా మరిగించుకోండి. ఇలా మరుగుతూ పచ్చిమిర్చి బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు రైస్కి సరిపడినంత పసుపును వేసి చింతపులుసులోనే ఉడికించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి మెత్తగా అయ్యి గుజ్జు అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక గుప్పెడు ఎండుమిర్చిని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అవి పక్కన పెట్టి పల్లీలను వేపుకుందాం. పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకొని అవే ప్లేట్లోకి పక్కకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో పోపును వేసుకుందాం. ముందుగా మినప్పప్పును వేసి వేపిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అన్నీ వేసి చిటపటలాడేలాగా వేపుకోవాలి. ఇలా పోపుని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్నిటినీ కలిపి వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అందులోకి 2-3 కరివేపాకు రెబ్బల్ని వేసి వేపుకుందాం. కరివేపాకు చిటపటలాడిన తర్వాత పోపు రెడీ అయిపోయింది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోపులన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మిగిలిన అన్నాన్ని తీసుకుందాం. అందులో ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతపులుసు పచ్చిమిర్చిని రైస్లో వేసి బాగా కలపండి. అవి కలిపిన తర్వాత ఇందాక వేపి పక్కన పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చిని వేసి కలుపుకుందాం. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక వేపి పక్కన పెట్టుకున్న పోపును కూడా వేసి కలుపుకుందాం. ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత వేడి చింతపండు పులిహోర రెడీ అవుతుంది.
ఇలా బాగా అన్నీ కలిపిన తర్వాత పులిహోర రెడీ అవుతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మా ఇంట్లో అయితే మిగిలిపోయిన అన్నాన్ని ఎగ్ రైస్ కానీ, చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర కానీ చేసుకొని తినేస్తాం. మా ఇంట్లో రైస్ని వేస్ట్ చేయమండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel, Ash Creations.